నమస్కారం. ఇవాళ ఈ సభలో ఈ 4 మాటలు చెప్పడానికి నన్ను తాడేపల్లి గుడి నుంచి ఆహ్వానించిన వశిష్ఠకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు మా గురువు గారు అనేటువంటి రాధయ్య గారి ద్వారా నాకు పరిచయం. సార్ కవిత్వాన్ని, నానీల్ని అనేక సందర్భాల్లో మేము చదువుకోవడం, పంచుకోవడం జరిగింది. అయితే చాలామంది పిల్లలు డాక్టర్లు అయినట్టు, టీచర్లు అయినట్టు, చాలామంది సాహిత్యం రాసేటువంటి పిల్లలు సాహిత్యం రాయరు. అయితే సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు ఒక కవిత రాశారు, కాసేపు విరామం అని. దాంతో నేను ప్రారంభిస్తాను. నాకు విశ్రాంతి అంతగా అవసరం లేదు, అడపా కాస్త విరామం తీసుకోవాలి. విరామం అంటే కామా అంత ఖాళీ, ఫుల్ స్టాప్ అంత ఆలస్యం కాదు. విరామం అంటే మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం, కాస్త పునరాలోచించుకోవడం. పురిట్లో నుంచి కాటికి వెళ్ళేదాకా మధ్యలో ఎన్నో విరామాలు. జీవితం ఒక సుదీర్ఘ కావ్యం. చివరి ఫుల్ స్టాప్ దాకా అందరిలోనూ ఒకటే ఆలోచనల హడావడి, కొందరివి దురాలోచనలు కూడా. కొందరు నిత్యం విశ్రాంతి కావాలంటారు. గుండెకు విశ్రాంతి ఎక్కడుంది? కాస్త విరామము ఉండదు. మెదడు ఆలోచనలు ఆపేస్తుందా? ఎప్పటికప్పుడు శరీరానికి సంకేతాలు పంపుతూనే ఉంటుంది. మనస్సు మంచి ఆలోచనల లోగిలు కావాలి, ఇంద్రధనస్సై విప్పారాలు. ఈ దేహం మట్టిలో కలిసిపోయేదాకా నాకు విశ్రాంతి అవసరం లేదు, అప్పుడప్పుడు కాస్త విరామం చాలు అని ప్రకటించినటువంటి సోమపల్లి వెంకట సుబ్బయ్య గారి కవిత్వం. ఆ విరామాన్ని ఇప్పుడు వశిష్ఠ అందుకున్నాడు. వశిష్ఠకి వాళ్ళ నాన్న ఎంత ఆస్తి ఇచ్చాడో నాకు తెలియదు, ఎంత డబ్బులు పంచాడో నాకు తెలియదు. అయితే ఆయన కవిత్వాన్ని ఇచ్చాడు. కవిత్వాన్ని వారసత్వంగా అందుకోవడం, జాషువా మాట చెప్పాడు కదా, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం అని. ఆ తల్లిదండ్రులు చాలా గొప్ప సాహిత్య వారసత్వాన్ని వశిష్ఠ ఆకురాలని చెప్పడం రాశాడు. మామూలుగా 1వ కవితా సంపుటి అయినప్పటికీ తెలుగు సాహిత్య రంగంలో ఆకురాలని చెప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంపుటిగా అది గుర్తింపు పొందింది. కాబట్టి ఆ విరామాన్ని వశిష్ఠ ఖచ్చితంగా పూరిస్తాడు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన కూడా తన జెండాను ఎగరేస్తాడని ఆశిస్తూ వెంకట సుబ్బయ్య గారు 4 కవితా సంపుటాలు రాశారు. లోయలో మట్టి, చల్లకాపం, తదేక గీతం, మట్టి పొరల్లోంచి 4 రాస్తే, లోయలో మనిషి అనే దాంట్లో 26 కవితలు, చల్లకాపంలో 32, తదేక గీతంలో 30, మట్టి పొరల్లోంచి 55 కవితలు. సో ఈ కవితల సంఖ్య ఎలా పెడితే ఒక వారం రోజులుగా నేను సోమపల్లి వెంకట సుబ్బయ్య గారి కవిత్వంతో మాట్లాడుతున్నాను, ఆయన కవితలు చదువుతున్నాను, ఆయన కవిత్వంతో గడుపుతున్నాను. అంటే ఈ వారం రోజుల పాటు నాకు చాలా ఫలవంతమైనటువంటి వారం అయింది. ఆయన అధికారిగా, రైతుగా, జర్నలిస్ట్గా, కవిగా ఈ 4 పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయనలో మనసులో కలిగినటువంటి ఆలోచనలు, ఉద్వేగాలు, భావనలు అవన్నీ 4 కవితా సంపుటాల్లో మనకు కనిపిస్తాయి. ఆయన చాలా మార్లు అనుకున్నట్టుగా మట్టి గొప్ప, అంటే కవిగా, అధికారిగా కంటే కూడా ఎంత గొప్ప మనిషి మనకు ఆయన కవితా సంపుటాలు చదివితే అర్థమవుతుంది. మట్టి మనుషులు ఎప్పుడు గొప్పగానే ఉంటారు. ఇప్పుడు మనమంతా సిమెంట్ మనుషులు అయిపోయాం, టైల్స్ మనుషులు అయిపోయినాం, ఇటుకల మనుషులు, ఇసుకల మనుషులు, కమ్మి మనుషులు అయిపోయిన తర్వాత ఒక తరం అంతా కూడా ఒక గట్టగట్టుకుపోయేటువంటి స్వభావాలకు వచ్చిన తర్వాత, మనుషుల స్వభావం కోల్పోయిన తర్వాత, ఆ బండరాళ్ళు వచ్చాక మనమంతా బండబారిపోయాం. నేను మనం అంటున్నా, నాతో కూడా కలుపుకుంటున్నాను, మిమ్మల్ని తిట్టడం లేదు, నాతో సహా మనమంతా బండబారిపోయినటువంటి సందర్భంలో సోమపల్లి వెంకట సుబ్బయ్య ఏం కోరుకున్నాడు? ఇల్లు ఎట్లా ఉండాలో కోరుకున్నాడు, పల్లె ఎట్లా ఉండాలో కోరుకున్నాడు, పొలాలు ఎట్లా ఉండాలో కోరుకున్నాడు. ఈ పల్లె ఇలాగదా ఉండాల్సింది, ఈ ఇల్లు ఇలాగదా ఉండాల్సింది, అసలు మనిషి ఎట్లా ఉంటే ఎంత బాగుంటాం. ఈ 4 అంశాల చుట్టూనే ఆయన కవిత్వం మొత్తం మనకు తిరుగుతుందన్నమాట. ఆయన ఆశించినటువంటి పల్లె, ఇల్లు, పొలం, మనిషి, వాటి కోసం పడేటువంటి తపన, యాతన, ఆలోచన ఆయన రాసినటువంటి 4 కవితా సంపుటాల్లో మనకు కనిపిస్తుంది. ఆయన వాణిజ్య శాస్త్రం, కామర్స్ చదివాడు, వ్యవసాయం చేశాడు, జర్నలిస్ట్గా పనిచేశాడు, ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు. వీటన్నిటి నడుమ ఆయన ఏం చేశాడు? అక్షరాలను ప్రేమించాడు, అక్షరాలను ఆసరాగా చేసుకున్నాడు. అక్షరాలు ప్రేమించిన వ్యక్తి, అక్షరాలను ఆసరాగా చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక సావని వేసుకొని దాదాపు ఒక 100 మంది సభలో ఉన్నారు. 100 మంది సభకు వచ్చారంటే
అంటే మామూలు వ్యక్తుల సభలు, మేము కవితా సభలు పెట్టుకుంటాం, బతులాడితే 30 మంది వస్తారు. 30 మంది వస్తే చాలా గొప్ప సభ అనుకుంటాం. మనం శివారెడ్డి సందర్భంలో అన్నాడు, 3 ఉంటే సభ, 30 మంది ఉంటే మహాసభ అని. ఇక్కడ 3 ఉన్నారు. ఇది మహాసభ అనుకోవాలి మనం. అంటే ఒక వ్యక్తికి ఇంత గొప్ప నివాళి ఉన్నటువంటి సందర్భం ఇవాళ తెలుగు నేల మీద. నేను ఎక్కడో తాడేపల్లి గూడు నుంచి వచ్చాను, మాది నెల్లూరు జిల్లా. ఆయనతో నాకు ఏం సంబంధం? సాహిత్య సంబంధం. సాహిత్యం ఏం చేస్తుందంటే మనుషుల్ని కలుపుతుందని చెప్పడానికి ఈ సభ కంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. అంటే ఆయన చిన్న పెద్ద, కులం, మతం, వర్ణం, వర్గం, లింగ వివక్షత ఇట్లాంటి వాటినన్నీ కూడా మనం త్యజించాలి అనే మొత్తం ఆయన సాహిత్యం మొత్తం అవే కనిపిస్తుంది. ఆయన కవితలు అన్నాడు, ఉన్నాడో లేడో తెలియని దేవుడి గురించి ఆస్తికత్వం పేరిట వాదులాడుకునే ఓ మనిషి మానవత్వం చూపిస్తే నువ్వు అవుతావు మనిషి అన్నాడు. అంటే ఆయన ఒక దృక్పథం, ప్రగతిశీల దృక్పథంతో మనిషి ఎప్పుడు మనిషి అవుతాడు? రాయల చుట్టూనో, గుళ్ళు చుట్టూనో, గోపురాల చుట్టూనో, మందిరాల చుట్టూనో, చర్చి చుట్టూనో, మసీద్ చుట్టూనో, లేదు నువ్వు పండితుల చుట్టూనో, ముఠా చుట్టూనో, ఒక పీఠం చుట్టూనో, ఒక స్వామీజీ చుట్టూనో తిరిగితే కాదు. నువ్వు మనిషి చుట్టూ తిరగాలి, మనిషి ఆలోచనలు తెలుసుకోవాలి, నువ్వు మనిషిని తెలుసుకోవాలనేటువంటి తపన మనకు ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. అలాగే ఒక మాట అన్నాడు, రక్తదానానికైతే మనుషులే లోటు, రక్తదాహానికైతే మనుషులు కోట్లు అంటాడు. రక్తదాహం తీర్చుకోవడానికి కావాల్సిన మంది ఉంటారు. మీరు మధ్య మధ్యలో చప్పట్లు కూడా కొట్టచ్చు. కల్పించేటువంటి ఆయన ఈ గొప్ప నేను శిష్టాకి చెప్తాం అనుకున్న 4 వాక్యాలు అక్కడక్కడ మనం రాసినటువంటి వాక్యాలు ఇక్కడ అంటిస్తే బాగుంటుందని చెప్తాం అనుకున్నాను. సమయంలో నేను కూడా మర్చిపోయాను. ఇంకో చోట అన్నాడు ఆయన, ఆడది వ్యభిచరిస్తే అపచారం, మగవాడికి అదే విలాసం, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు, మరి స్త్రీ జాతికి ఎందుకు ఇక్కట్లు? ఏం పెద్ద వివరణ అక్కర్లేదు వీటికి. అంటే ఒక కవితని సాధారణంగా ప్రారంభించి సరళతతో, సారళ్యంతో చాలా సులభంగా మామూలు జనానికి కూడా కవిత్వాన్ని ఎలా ప్రవహింపజేయాలో సోమేపల్లి వెంకట సుబ్బయ్య తెలుసుకున్నాడు. దాన్ని ఆయన కవిత్వం ద్వారా నిజం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయనలో వ్యంగ్య ఉంటుంది, ఒక సెటైర్ ఉంటుంది. చూడండి ఎంతమంది సెటైరో. కళ్ళు కలిపి చూడు, ప్రియురాలైతే పరవశం, పెళ్ళాం అయితే కలవరం అన్నాడు. దీన్ని మనకు ఆధునిక సినిమాకి రాశాడు, కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ సినిమా పడుతుంది మనకు. అంటే పెళ్ళైన కొత్తల్లో మాత్రం, అంటే పెళ్ళైన కొత్తల్లోనే ఏమో పాత ఒక రోత, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని సామెత ఒకటి ఉంది. పాతపడే కొద్దీ ఇదైపోతారు. అంటే ఇక్కడ కళ్ళు కలిపితే ప్రియురాలు అయితే పరవశం, పెళ్ళం అయితే ఎందుకు కలవరం వస్తుంది అనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఆయన మట్టి మీద, రైతు మీద, పొలం మీద, వ్యవసాయం మీద గుండె పెట్టి మరీ కవిత్వం రాశాడు, హృదయాన్ని పెట్టి మరీ కవిత్వం రాశాడు. కొద్దిపాటు సమయం దొరికిందంటే చాలు మనస్సు పక్షిగా మారి పొలం పైనే వాళ్తుంది. అద్భుతమైన వాక్యం ఇది. కొద్దిపాటి సమయం దొరికిందంటే చాలు మనస్సు పక్షిగా మారి పొలం పైనే వాళ్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫైల్స్ చెప్తున్నో, సంతకాలు చెప్తున్నో, సమస్యలు వింటున్నో ఉన్న వ్యక్తి కాస్త సమయం దొరికితే ఆయన మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోయేది? పొలం చుట్టూ వెళ్ళిపోయేది. ఒక్కోసారి పొలం గట్లు చుట్టూ వస్తే చాలు నరం నారుమడయ్యేది. ఒక్కసారి అలా పుడితే ఆయన నరం మొత్తం, అంటే ఆయన మట్టిలో, అంటే ఆయన మనసులో, ఆయన ఆలోచనలో, రక్తంలో, ఉద్వేగంలో మొత్తం మట్టే నిండిందని చెప్పడానికి ఇవన్నీ కూడా. ఇంకో చోట అంటాడు, చేను గుర్తొస్తే చాలు తలగుడ్డ చుట్టుకొని పొలం గట్ల చుట్టూ తిరిగే నాన్నే కనిపిస్తాడు. ఆయన వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం అనే దానికి మంచి కవిత కూడా రాసుకున్నాడు, కవిత. ఆ తర్వాత ఇంకో చోట అంటాడు, అన్నం ముద్దది, నీటి చుక్కది, విడదీయరాని బంధం, చినుకు చిందులేస్తే చెవునికి ప్రాణకళ అంటాడు. చినుకు చిందులేస్తేనే చెవునికి ప్రాణకళ అంటాడు. ఆ తర్వాత ఆయన సెటైర్ అనుకున్నాం మనం, టీవీ ఛానల్స్ మీద, సీరియల్స్ మీద, సినిమాల మీద, ఈనాటి కాన్వెంట్ చదువుల మీద ఆయన వేసినటువంటి సెటైర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే పిల్లల్ని మనం ఏం చేస్తామంటే పుట్టిన వెంటనే మనం తీసుకుపోయి ఏదో ఐఐటీలోనో లేదా ఇంకెక్కడో వేసేయాలి. ఇంకా ఎంత దౌర్భాగ్యానికి మనం దిగజారామంటే అసలు గర్భంలో ఉండగానే కోచింగ్ ఇచ్చేస్తామంటే మనం చేస్తాం తీసుకుని. పిల్లవాడు గర్భంలో ఉండగానే మేము ఐఐటీ కోచింగ్ ఇస్తాము లేదా మెడికల్ సీట్ ఇప్పిస్తామంటే చేరిపోయే స్థాయికి వెళ్ళిపోయాం మనం. పిల్లలు ఎప్పుడు చదువుకుంటారు, చదువు ఎలా ఉండాలి, బడి ఎలా ఉండాలి అనే విషయాలను ఆయన చాలా సున్నితమైన అంశాలతో, తడి ఉండే బడి కావాలి, తడి ఉండే హృదయం కావాలి. పిల్లల హృదయాలు ఏం రావాలంటే తడి రావాలి. తడి రావాలంటే నీళ్లు పోస్తే రాదు, నీళ్లు పోస్తే తడి ఏం రాదు. సాహిత్యం చదివితే తడి వస్తుంది, సాహిత్యం చదివితే సంస్కారం వస్తుంది. కాబట్టి భాష గురించి ఆయన చాలా ఆలోచించాడు. ఆయన ఒక మాట అన్నాడు, పరిస్థితిని ఎప్పటికప్పుడు వెల్లడించే ఆన్లైన్ సమాచారం, నిత్య దర్శనానికి టీవీ ఛానల్స్, ఇక మనస్సు విప్పి మాట్లాడే మనిషిని కనుగొనే
శాస్త్రవేత్త కోసమైన అన్వేషణ అన్నాడు. ఇది ఎప్పుడు ఫోన్లతోనో లేదా టీవీలతోనో వస్తువులతోనో యంత్రాలతోనో మాట్లాడుతున్నప్పుడు మనిషితో ఇప్పుడు మాట్లాడతావు నువ్వు. చాలా సులభంగా అనిపిస్తుంది కానీ చాలా ప్రాథమికమైన ప్రశ్న అనిపిస్తుంది కానీ చాలా లోతైనటువంటి ప్రశ్న అన్నమాట. శాస్త్రవేత్తల కనీసం మాట్లాడే మనిషిని, మనసు విప్పి మాట్లాడే మనసు విప్పే మనిషి కోసమైనా తప్పించినటువంటి ప్రపంచం కుగ్రామం అయిపోయింది. కానీ ఆత్మీయత మాత్రం ఆమడ దూరం జరిగిపోయింది. ఇవాళ మన ఇళ్లలో నలుగురు ఉంటే 4 సెల్ ఫోన్లు ఉంటాయి. నలుగురు 4 రూముల్లో కూర్చుంటారు, చాలా దగ్గరగా ఉంటాం. ప్రపంచం మొత్తం నీ చేతిలో ఉంది కానీ నీ ఇంట్లో మనిషి గురించి నీకు తెలియదు, పక్కింటి మనిషి గురించి తెలియదు, ఎదుటి మనిషి గురించి తెలియదు. అంటే మనం టెలిగ్రామ్ తెలుసు, అన్ని గ్రామాలు తెలుసు కానీ అసలు నీ గ్రామం గురించి నీకు తెలియదు, నీ ఊరి గురించి నువ్వు తెలుసుకో. అలాంటి అంటే మనం లోకల్ నుంచి గ్లోబల్ వెళ్లాల్సినటువంటి స్థితిని ఆయన 20 ఏళ్ల క్రితం పసిగట్టాడు. మనకు టీవీ నైన్ చెప్తాడు, చూస్తూనే ఉన్నాడంటే టీవీ నైన్ అంటాడు. ఏం పని పట్టలేదా మనకు? టీవీ నైన్ చూస్తూ ఉండడానికి ఏం పని పట్టలేదా? ఇలాంటివి ఆయన గుర్తించాడు అన్నమాట. అందుకే ఆయన పల్లెతనాన్ని పట్టం కట్టినటువంటి వ్యక్తి, పల్లెతనాన్ని తన గుండెలో ఫ్రేమ్ కట్టినటువంటి వ్యక్తిగా అనిపిస్తాడు. వాళ్ళ నాన్న గురించి రాసిన కవితలో చెప్పాడు చూడండి, ఆధునికం అరువులు కాస్తుంటే ఇంకా నాకు తాత పేరే పెట్టారేమిటని చిన్నతనపు జాడ వేడనతనం నిత్యం బాధపడేది. వాళ్ళ పేర్లు చాలా మంది ఫీల్ అయిపోతుంటారు. ఏదో కర్కాటక వస్తే డా డి డూతో పెట్టాలని, వేలు రాసిస్తే కాపీ పూతే పెట్టాలని ఎతికి డిక్షనరీ ఎతికి గూగుల్ కొట్టి మరి పేర్లు పెడుతున్నారు. సోమాయిపల్లి వెంకట సుబ్బాయికి ఏ ముహూర్తం చూసి పేరు పెట్టారు, సోమాయిపల్లి వెంకట సుబ్బాయికి ఏ గ్రహాలను చూసి పేరు పెట్టారు. ఆయన గొప్ప రాలేదా? ఆయన సాహిత్యం రాలేదా? ఆయన ఉద్యోగం రాలేదా? ఆయన హేతువాద లక్షణాలు కనిపిస్తావు దగ్గర అన్నాడు. ఎదురు వచ్చే గురించి కవిత రాశాడు. ఎదురు వచ్చే దాని గురించి చాలా మంది, నేను కూడా మా ఇంటి చుట్టూ చూసుకుంటాం, ఆయన కదిలిన వెంటనే వాళ్ళ ఆవిడ ఎదురు రావాలంటే వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళకు ఉంటాయి. మనం వ్యక్తిగతమైన వీటికి బాగుడదు. ఎదురు వస్తేనే ఏం చేస్తారు వాళ్ళు? కదులుతారు. ఆయన అంటాడు, వివేకానందుడికి ఎవరు ఎదురొచ్చారు, ఎవరి శిఖరాన్ని ఎక్కినటువంటి టెన్సింగ్ నార్కేకి ఎవరు ఎదురొచ్చారు, సేవ చేసినటువంటి మదర్ తెరీసాకి ఎవరు ఎదురొచ్చారు. అంటే ఎదురొచ్చేలేదు కాదు, నీ హృదయంలో ఉందా, నీ గుండెల్లో ఉందా, నీ మనసులో ఉందా, నీ రక్తంలో ఉందా, అప్పుడు నువ్వు ఏమైనా చేయగలవు. మనిషి కంటే ముందు ఒక చేమ ఎదురొచ్చుంటుంది నువ్వు చూసుకుంటావా, ఒక ద్వారం ఎదురొచ్చుంటుంది నువ్వు చూసుకుంటావా, గాలి ఎదురొచ్చుంటుంది నువ్వు చూసుకుంటావా. అంటే ఆయన ఒక హేతువాద దృక్పథంతో చాలా మంచి మంచి ఆలోచనలు కనిపిస్తాయి. అందువల్ల పేరు చాలా ఫీల్ అయిపోతాం మనం. నా పేరు శంకర గోపాలయ్య, ఆయన పేరు సోమేపల్లి వెంకట సుబ్బయ్య. ఈ 2 అయ్యలు కలిసినాయి కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. నాది నెల్లూరు జిల్లా, నేను తాడేపల్లిగూడెం పెంటపాటి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను. నాకంటే ముందు ఆయన అక్కడ తాడేపల్లిగూడెంలో పనిచేశాడు, అక్కడ పెంటపాటి ఎంఆర్ఓగా పనిచేశాడు. అక్కడ నాకు చెప్తారు, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారంటే నేను ఈ పోస్టర్ 4 పెట్టినప్పుడు ఆయన మాకు తెలుసని చాలా మంది చెప్పారు. అంటే ఇంత ఆత్మీయతని, ఇంత అనురాగాన్ని సంపాదించుకోవడం అది మామూలు విషయం కాదు. అందువల్ల పేరు గురించి చాలా మంది దిగులు పడిపోతారు. సుబ్బయ్య అని ఉంటే ఆయన సుబ్బయ్యని తీసుకొచ్చి సూప్ అనాలి, ఆయన సూప్ అంటే తప్ప ఆయన ఫీల్ అయిపోతాడు. లేకపోతే పేరులో ఏముంది అసలు? అందువల్ల ఆయన అన్నాడు, మా తాత పేరు పెట్టినప్పటికీ మా నాన్న పేరు నిలబెట్టాలనే నాన్న చిన్నారుల ఉత్సాహం పలకరింపులు ఆశయాలు ఊపిరి పోసాయి. అందరినీ ఆత్మీయ పిలుపులతో పలకరించడం నేర్పిన మా నాన్న ఒక సమైక్యతా పాఠశాల అన్నాడు. మా నాన్న ఒక సమైక్యతా పాఠశాల కాబట్టి ఈయన కూడా అలాంటి పాఠశాల కంటే కాస్త కళాశాల స్థాయికి పోయాడు. మంచితనం మరి కాలేజ్ స్థాయికి వెళ్ళిపోయాడు. బతుకు బాటలో గతుకులు దాటగలిగామంటే అంతా పొలం చలవేదని నిత్యం గుర్తు చేసే నాన్న నేల తల్లికి ప్రతిరూపమే. మా నాన్న నేల తల్లికి ప్రతిరూపం లాంటి వాడని చెప్పుకుంటూ, నాన్న నాలో కొడుకుని కాదు వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్న తన తండ్రిని దర్శిస్తున్నాడు అని వాళ్ళ నాన్నకి ఇచ్చినటువంటి గొప్ప నివాళి కవిత అన్నమాట. ఆ తర్వాత ఆయన మట్టి పొరల్లోంచి అనేటువంటి ఒక కవితా సంపుటేశాడు. ఆయన ఒక చోట చెప్పాడు, నేను నిరంతరం ప్రవహించే మనిషిని. అంటే ఆయన నిలవనీరు కాదు, అక్కడే ఉండిపోయేటువంటి నీరు కాదు, వెల్లుల్లో ప్రవహించేటువంటి నీరు. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆయన ఏం చేశాడు, నాణ్యలు రాశాడు. నాణ్యల గురించి సార్ మాట్లాడతారు. నాణ్యల గురించి అంటే సాహిత్యం లేదా కాలంతో పాటు మనిషి కూడా ఏం చేయాలి, మారుతూ వెళ్ళాలి. ఆయన రాసినటువంటి అంకిల్ అనేటువంటి పోయం ఉంటుంది. ఆయన ప్రభుత్వ అధికారి కాబట్టి ఖచ్చితంగా ఈ పోయం రాయగలిగాడు. అంకిల్ నంబర్స్ ఏమున్నాయి, నంబర్స్ వాళ్ళ మనకు తెలియదు ఏం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఏముండాలంటే ఏ దారి లేకపోయినా ఆధార్ ఉండాలి. గోదావరి సరాసరి ఒక ఆధార్ ఉండాలి, ఒక పాన్ కార్డు ఉండాలి, ఒక ఏటీఎం ఉండాలి. అంటే మనిషిని తెలుసుకుంటే ఏమైపోయాడు, మనుషులుగా లేరు, నంబర్లుగా ఉన్నారు, అంకెలుగా ఉన్నారు. నీ డోర్ నెంబర్ ఎంత, లేదా నీ బైక్ నెంబర్ ఎంత, నీ ఇంటి నెంబర్ నంబర్లకు మనిషి వెళ్ళిపోయిన దాని గురించి రాస్తాడు. ఆయన ఏం రాశాడు, అక్షరాల ఆచూకి గగన కుసుమై అచ్చం అంకెలే
అచ్చం అంకెలే మిగులుతాయేమోనని కించెత్ భయంగా ఉంది. అంకెలే లేకుంటే బతుకు తెల్లారిపోతుందేమో అని 10 ఏళ్ల క్రితం రాశాడు. ఇవాళ అది నిజమైంది. నువ్వేం చేసినా సరే ఒక జెరాక్స్ కార్డు పట్టుకోవాల్సింది. ఈ అంకెల కార్డుకి సంబంధించి ఒక జెరాక్స్ కార్డు తీసుకెళ్తే తప్ప వాళ్ళ పరిస్థితి గడిచే ఇది లేదన్నమాట. ఆయన శ్రమ నా వారసత్వం అని, శ్రమ నాకు ఆదర్శం అని, శ్రమ నా విశ్వాసం అని, శ్రమజీవన సౌందర్యమే నాలో పొంగేది రక్త కాసారం మాత్రమే కాదు స్వేద సముద్రం కూడా అనేటువంటి ఒక ప్రకటన చేశాడు. చేనుది మనిషిది గొప్ప హరితానుబంధం. రైతు గురించి బాధపడుతూ రైతు నిఘంటువులో అన్నీ ఉన్నాయి కానీ ఒక్క గిట్టుబాటు ధర తప్ప అనేటువంటి మాట చెప్పడంతో ఆ కవిత తారాస్థాయికి పోతాను అనమాట. అలాగే ఇంటి గురించి, ఇల్లంటే కేవలం అమ్మ కాదు, నాన్న కాదు, పిల్లలు కాదు, జంతువులు కాదు, ఊరంటే ఇళ్ళ గుంపు కాదు, ఇల్లంటే చెట్టు, ఇల్లంటే పొలం, ఇల్లంటే పెట్ట, చెట్ల పాదులే మనల్ని చిరంజీవులు చేస్తాయని చెప్పి ఇల్లు చెట్లు అంటే మనిషి ప్రకృతిలో ఉన్నంత కాలం వేటిని కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి అనేది చెప్పడం కోసం ఆయన గుప్పిడి మట్టిని తీసుకుని గుండె కానిస్తే పూర్వీకం పట్టుతేనుగా ఊరుతుంది. నాలో మట్టి కాదు, మట్టిలోనే నేను పరమాణువై ప్రకాశిస్తాను. ఆ మాటను పచ్చి నిజం చేశాడు ఆయన. ఆ మాటను అక్షరాలా నిజం చేశాడు ఆయన. ఇంకో మాట అంటాడు, మట్టి కుదుపును లెక్కగట్టే రెక్టర్ స్కేలు కన్నీళ్లను కూడా కొలవగలిగితే గుండె పగిలి చచ్చేదేమో ఈ లోకం అన్నాడు. రెక్టర్ స్కేల్ భూకంపం కలిసినట్టుగా అసలు కన్నీళ్లను కొలిచేటువంటి స్కేల్ ఉంటే ఎంత బాగుంది కదా అంటాడు ఆయన. ఆ తర్వాత ఆయన స్త్రీల మీద రాశాడు. ఆయన మధ్యలో రాశాడు, నా కవితా సంపుట్లన్నీ కూడా మా సహచరి విజయలక్ష్మి చూసేది, దిద్దేది, కరెక్షన్ చేసేది, వాటిని పాటలుగా పాడుకునేదని రాస్తూ సహచరి సమాంతరం అనే పోయం ఉంటుంది. గడియారంలో ముళ్ళు గానిగెద్దు ఆమె సమానమైనప్పుడు పాలు నీళ్ళ న్యాయం ఎండమావి కాక మరేమిటి. అంటే కొంతమంది వేదికల మీద ప్రసంగాలు ఇస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, నేను స్త్రీని ఉద్ధరిస్తాను, నేను స్త్రీ జాతి వారసుండి, స్త్రీలో నాలో సగం, ఆకాశంలో సగం, ఆ భాగం ఈ భాగం అని చెప్తారు. ఇంటికి పోయిన తర్వాత అటువంటివన్నీ మానేస్తారు. అన్ని మానేసి ఏ పని కూడా స్త్రీలకి ఏమి సహాయం చేయరు. ఆ సందర్భంలో ఆయన వంటల్లో సాయం చేయొచ్చు, చదువులో సాయం చేయొచ్చు, ఇలాంటివన్నీ వదిలేసి సమాన ధర్మం అంటే పేరు పక్కన జతగా చేర్చడమే గొప్ప అయిపోయింది అన్నాడు. సమాన ధర్మం అంటే కేవలం పలానా సుబ్బయ్య ఆయన భార్య ఏదో పలానా ఇది కాదు. సమాన ధర్మం అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి సమాన ధర్మం గురించి ఆయన మాట్లాడాడు. చాలా తమాషా పోయం ఒకటి ఉంటుంది, బాడుగ జీవి అని. అంటే ఆయన ఉద్యోగం వ్యక్తి అనేక ఇళ్ళు మారాడు కాబట్టి, అనేక అద్దె ఇళ్ళలో ఉన్నాడు కాబట్టి ఆ అనుభవంతో ఈయన రాశాడు బాడుగ జీవి. బాడుగ అంటే అద్దె ఇళ్ళలో ఉంటాం మనం. అద్దె ఇళ్ళలో ఉండే కష్టాలు ఏంటి? గోడకు మేక పడితే పేక పట్టుకుంటారు, ఎక్కువసేపు నీళ్లు పడితే ఏదో అంటారు, లేదు శబ్దం చేస్తే ఇంకేదో అంటారు, పిల్లలు అరిస్తే పిల్లలు ఆడుకోకూడదు అంటారు, పిల్లలు లోపల వేసుకోమంటారు, ఏటు వేయాలంటారు, తలుపు ముయ్యాలంటారు, రకరకాలు ఇవన్నీ చెప్తారు. అందుకే ఆయన ఏమన్నాడు, అత్తలేని కోడలే కాదు ఓనర్ లేని ఇల్లే ఉత్తమమైంది అంటే. అత్తలేని కోడలే కాదు ఓనర్ లేని ఇల్లు చాలా గొప్పది అన్నాడు. చాలా అనేక విషయాలు ఆయన చెప్తాడనమాట. అంటే భద్రతా ఉద్యోగంతో వాళ్ళ ఉపాధ్యాయుడు తెలుసుకున్నాడు. భద్రతా ఉద్యోగంతో హాయి పల్లకిపై నేను ఊరేగడానికి అలనాటి బోయిగా కన్నబిడ్డల కంటే కనికరంతో కళ్ళల్లో ఒత్తులేసుకున్న సంస్కారం మా గురువు గారిదని ఆయన చదువు నేర్పినటువంటి ఉపాధ్యాయుడు. అంటే మనిషికి కృతజ్ఞత సంస్కారం ఏంటంటే తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఆయన ఉట్టి మీద రాశాడు, షట్టి మీద రాశాడు, చుట్టకుదురు మీద రాశాడు, గడ్డి మీద రాశాడు. చాలా అంటే మనకు ఇవాళ కంటికి కనిపించిన అనేక వస్తువుల్ని దీని కవిత్వంలో నోస్టాలజీ అంటాం. మామూలుగా మనం జ్ఞాపకాలను తలుచుకోవడం. ఇవాళ పిల్లలకి ఉట్లు షట్లు ఏమి తెలియదు. ఇవాళ మనం రకరకాల పాత్రలకు వచ్చేసిన తర్వాత ఉట్టి గొప్పదని ఏమీ తెలియదు. అందుకే మాకు ఉట్టి మీద పాట కూడా ఉంది కదా, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించి నువ్వు నాకు చాలన్నారు. ఆ పాట అయితే ఇప్పుడు ఉట్టి మీద కూడు లేదు, ఉప్పు చేప ఉంది కానీ ఉట్టి మీద కూడు మాత్రం లేదు. మనిషికి అందకుండా వేలాడుతుంటే ఉట్టి ప్రేమాభిమానాలకు ఎప్పుడూ ప్రతీకి అన్నాడు. ఉట్టి కవితలో అలా వేలాడుతున్నటువంటి ఉట్టి ఏంటంటే అది ఎప్పుడు కూడా ప్రేమాంతరాగాలకి ప్రతీకగా నిలుస్తుంది అంటాడు. అంటే కవి యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది అంటే ఎప్పుడు రాసిన వస్తువు మీదే రాయడం కాదు, వస్తువు వైవిధ్యం ఉంటుంది అన్నమాట. లింకుల కర్ర మీద రాసాడు చాలా తమాషగా. లింకుల కర్ర అంటే లింకులు పెట్టే కర్ర కాదు. తెలుసా లింకుల కర్ర అంటే ఏందో? పొలం కొలిచేటువంటి కథ. ఈయన ఆర్టీఓ గాను ఎంఆర్ఓగా పనిచేశాడు కాబట్టి లింకుల కర్ర గురించి ఆయన ఏం రాశాడు? ఆ లింకుల కర్ర ఏం చేస్తుందంటే మనుషులు కట్టే కూడా అదే మేలు సరిహద్దు తగాదాలు నేర్స్తుంది అన్నాడు. మనుషులు పొలాలు పెడతారు, ఫిట్టింగ్లు పెడతారు, అది లింకుల కర్ర ఏం చేస్తుందంటే నీట్ గా అసలు ఆ లింకుల కర్రను చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తాడు.
వాళ్ళ నాన్నకి ఆ లింకుల కర్రకి ఆయన ముడిపెట్టి రాసినటువంటి కూడా చాలా బాగుంటుంది. అందులో ఎదురు చూపు గురించి రాస్తే ఆయన వెదురు చూపు గురించి రాశాడు. అంటే ఇదంతా వస్తువు వేయచ్చు, వెదురు వాడకం తగ్గిపోవడం అంటే చాలా తమాషగా ఆయన ప్లాస్టిక్ పాడి అన్నాడు. ప్లాస్టిక్ పాడి అంటే కూడా ఇంకేదో మంచి మాట వాడాడు. చాలు పాడి సంచి అనే మాట వాడాడు. పాడి సంచి ప్లాస్టిక్ సంచిని పాడి సంచి అనేటువంటి మాట వాడటం. పిచ్చుకును మాయమైపోతున్నటువంటి పిచ్చుల గురించి చెప్తూ టైటిల్ పెట్టాడు, గుప్పెడు బంగారం అన్నాడు. అంతే పిచ్చుకుని చెప్తూ అక్కడికి ఆ పోయం అయిపోయింది. అంతే ఇంకేం రాయక్కర్లేదు. శీర్షికలోనే గుప్పెడు బంగారం అని పెట్టడంతో ఆ కవిత యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. చివరిగా ఆయన ఫేస్బుక్ లో అమ్మ అని ఒక పోయం ఉంటుంది. ఫేస్బుక్ లో అమ్మ అంటే అప్పుడప్పుడే ఈ సోషల్ మీడియా ప్రభావం వస్తున్నటువంటి సందర్భాల్లో రాసిన పోయం అన్నమాట. ఏం చెప్పాడు, అతను నాలుగుపై హైటెక్ చాక్లెట్ నాన్తో ఉంటుంది, మెదడులో డిజిటల్ టెర్మినాలజీ ఉంటుంది, గూగుల్ సెర్చ్ తో దినచర్య మొదలవుతుంది. ఒకనొక సాయంత్రం ఆకస్మికంగా అతని తల్లి మరణించింది. వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ చేసి లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం నిరీక్షణ. ఎంత దారుణమైనటువంటి ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదంటే ఖచ్చితంగా ఉంది. ఇవాళ పోస్ట్ చేసిన వెంటనే ఎన్ని లైకులు వస్తున్నాయి, ఇవాళ మూతులు ఎడితే పెడితే ఫోటోలు పెట్టి మనకు తెలియదేమీ కాదు. ఇవి ఇన్స్టాగ్రామ్లో ఎంత నానాగామ జరుగుతుందో మీకు తెలియదు ఏమీ కాదు. అలాంటివి అనేక విషయాలు. ఊపిరి పోసుకున్న ఇంట్లోకి ఊపిరి పోయాక చేరుకోవడం గురించి ఆయన బాధపడ్డాడు. అంటే చాలా మంది మనం పల్లెటూరులో ఏదో ఇల్లు ఉంటుంది, ఏదో పని మీద లేదా ఏదో ఉద్యోగాల మీద లేదా ఏదో సాకు మీద పట్టణాలకు వచ్చేస్తాం. కానీ ఇల్లు ఎప్పుడు గుర్తొస్తుందంటే ఊపిరి పోసుకున్న ఇంట్లోకి ఊపిరి పోయాక చేరుకోవడం అని మాత్రమే, అప్పుడు మాత్రమే మనకు ఇల్లు గుర్తొస్తుంది అనేటువంటి ఇది చెప్తాడు అన్నమాట. చివరిగా మనకు ఆయన అవయవ దానం చేశాడు. అవయవ దానం చేయడం ఆయన బతుకు రాశాడు. మళ్ళీ బతికేందుకు అనేటువంటి పోయం రాశాడు. ఇంతకుముందు చదివిన పోయం, ఈ రెండు పోయం నాకు చాలా ఇష్టం. వశిష్ఠ చాలా ఇష్టంగా ఈ పోయిమ్స్ నుండి ఇందులో చేర్చాడు, చాలా గొప్ప చేశాడు. ఈ రెండు పోయిమ్స్ ఈ సావనీరులో ఉన్నాయి. ఏం చెప్పాడు, మామూలుగా అయితే ఊపిరిపోయిన మనిషి ఊరు పేరు లేకుండా మట్టిలో కలిసిపోవాల్సిందే. బ్రెయిన్ డెత్, ఒక దీపం మరో జ్యోతిని వెలిగిస్తుంది. కాస్త చమురు కొత్త వెలుగును ఊపిరిలో ఉంటుంది. కాలి బూడిద కాకుండా మరొకరు గమనిస్తే కళ్ళు కోటి కాంతులు ఇస్తాయి. కాలేయం కాపాడి వేరొకరి శరీరంలో భద్రపరిస్తే విషానికి విరుడు అవుతుంది. మనిషికి మనసు తోడైతే విశ్వం విశాలమవుతుంది. దురదృష్టం వెన్నంటినప్పుడు ఊపిరి ఓ దేహాన్ని వీడుతుంటే అయిన వాళ్ళందరూ దుఃఖ సముద్రంలో మునుగుతారు. ఆ దుఃఖం నుంచి త్యాగం పుడితే పొడిగట్టిన ఆ దీపం 5-6 జీవితాల్లో వెలుగు ప్రసరింపు చేస్తుంది. ఒక మడికంట, ఒక ఏడుకొండలు, ఒక సురేష్ వాళ్లే కాదు, అవయవ దానం చేసిన వారందరూ చిరంజీవులే. ఆ కుటుంబాల త్యాగానికి ప్రతీకలే. జీవన్దాన్, మహాదాన్ అంటూ రాయడం గొప్ప కాదు, రాసిన దాన్ని పాటించడం, ఆచరించడం, కొనసాగించడం. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కవిత్వము జీవితము రెండు ఒకటే. తెలుగు సాహిత్యంలో కవిత్వము జీవితం రెండు ఒకటే ఉండేవాడు చాలా తక్కువ. కానీ ఇవన్నీ చదివిన తర్వాత, ఆయన జీవితాన్ని చూసిన తర్వాత, వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత, కవిత్వాన్ని చూసిన తర్వాత మనకు ఇవన్నీ మనం నిరూపించవచ్చు అన్నమాట. కాబట్టి ఆయన శ్రమ పట్ల గౌరవం ఉంది. జాతి సమైక్యత కంటే జాతీయ సమైక్యత చాలా ముఖ్యమని కోరుతున్నాడు. డాలర్లను ప్రేమించలేదు, డాలర్లను ద్వేషించాడు. మనుషులు ప్రేమించాడు. మనుషుల్లోనే మనిషిని వెతుక్కోవాలని పిలుపునిచ్చినటువంటి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి ఈ సభకు మించినటువంటి నివాళి లేదని, ఆ సావనీరు మనకు సాహిత్యం ఏం చేస్తుందంటే చెట్ట చివరి మనిషి బతుకున్నంత వరకు సాహిత్యం బతికే ఉంటుంది. ఆ పుస్తకం ఏదో ఒక లైబ్రరీలో ఉంటుంది. ఎవరో ఒకరు వెళ్ళి ఆ పుస్తకాన్ని చెప్తారు, ఓహో ఈయన పలానా సోమేపల్లి సుబ్బయ్య, ఈయన రాశాడా, ఈయన గురించి ఎంతమంది రాశారని చర్చించుకుంటారు. కాబట్టి సాహిత్యం చిరంజీవి, సాహిత్యం రాసిన సోమేపల్లి వెంకట సుబ్బయ్య కూడా చిరంజీవి అని చెప్తూ ముగిస్తుంది.